దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనలను రక్షించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ దినమ కొరకై నీకు స్తోత్రాలు. ఈ దిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వాక్యము మీదయ్యున్నది, వినివారు నీ ప్రజలై ఉన్నారు, మీ బిడ్డలై ఉన్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, నీకు వందనాలు. వినగలిగిన చెవులను, గ్రహించే మనస్సును మీరు దయచేయండి. వాక్యము వినుటను బట్టి నాయన అనేకులు మార్పు చెందుటకు నాయన సహాయం చేయండి. నీ ఆత్మశక్తి ద్వారా మాట్లాడటకు కావలసిన కృపను కూడా నాకు విడుదల చేయండి. నా నోటికి బోరగా ఉండండి, మీ సిలువు చాటును మరుగుపరుచుకొనండి అయ్యా. మీ వాక్యమును ప్రభావితూ ఉండగా నా తండ్రి ప్రతి హృదయము తెరవబట్టకు నాయన సహాయం దయచేయండి ప్రభా. నీ కృపాకార్యములు జరిగించండి అయ్యా. ఇటు కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యమును మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన రక్షకుడైన దేవుని యొక్క దయ అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం మనతోటి మాట్లాడుతుంది. దయ అనే మాట మనకు కనపడిందంటే దాని అర్థం ఏంటి అంటే మమ్మల్ని క్షమించండి అని మనము దేవుణ్ణి అడగాలి అని దేవుని వాక్యం మరి జ్ఞాపకం చేస్తుంది. దేవుని దయ మనుషుని పట్ల వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో క్షమించటానికి మరి దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. క్షమించే మనస్సును మరి ఆయన కలిగి ఉండి నిన్ను క్షమించటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అది మనుషుల వరకు మాత్రమే జరుగుతుంది. మనుషులు క్షమించమని అడిగితే మరి దేవుడు ఖచ్చితంగా వారిని క్షమించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే యెషయా గ్రంథము 45:22లో మనం జ్ఞాపకం చేసుకుంటే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్తూ ఉన్నాడు. మరి అలాగ ఎందుకు అంటున్నాడు అని అంటే భూమి వైపు అని చెప్పేసి భూమి మీద మనస్సు పెట్టు వారిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మనస్సు పెట్టుకున్న మనుష్యులారా అని దాని అర్థం. కనుక వాళ్ళు మరి ఆ రీతిగా భూమి మీద ఉన్న వాటి కొరకే ప్రయాసపడుతున్నారని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద కాదు, నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే పరలోకంలో సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉంచాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొలసీ రాసిన పత్రికలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము భూమి మీదనున్న వాటి వైపు మనస్సు పెట్టకూడదని మరి పరలోక సంబంధమైన మరి ఆ పర సంబంధమైన వాటి మీదే మనము మరి ఆశ పెట్టుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. దాని మీద మనస్సుంచమని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మరి అలాగ మాట్లాడుతున్నాడంటే దేవునికి ప్రేమ లేదా అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎప్పుడు కూడాను దేవునికి మన పైన ప్రేమ లేదు అనే మాట ఎప్పుడు కూడా మనము మాట్లాడుకోకూడదు. ఎందుకు అంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను శిక్షిస్తున్నాడు.
ఎందుకు అలాగ శిక్షిస్తున్నాడు అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని యోహాను సువార్త మరి 3:16 మరి జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రేమిస్తున్నాడు అన్నదానికి దాని ఎత్తు లోతు వెడల్పు ఎవరికి కూడా తెలియదు. ఇంత అని ప్రేమను గురించి మనము మరి వివరించలేమని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎంత ప్రేమించాడు అని అంటే ఎవరైనా ప్రేమించారు అంటే ఆ ప్రేమలో మరి దేవుడు గద్దిస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ ఆ ప్రేమలో దేవుని యొక్క మరి కృప మనకు దొరుకుతుందని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనము ఆయన మనల్ని ప్రేమించట్లేదు, మనల్ని దూరం పెడుతున్నాడు అని చెప్పేసి మనము బాధపడుతూ ఉంటాం. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, దేవుడు నన్ను ప్రేమిస్తే నేను ఈ రీతిగా ఎందుకున్నానని మనము ఆయనను ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ ఆ ప్రేమలో మరి దేవుడు మనకు చూపించేది ఏంటి అని అంటే మరి ఆదికాండము 3:24 మనము జ్ఞాపకం చేసుకుంటే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారిని ఏం చేశారంటే బయటకు వెళ్ళగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఇంట్లో నుంచి మరి మన ఇంట్లో నుంచి ఎవరినైనా అట్లా వెళ్ళగొట్టామనుకుంటే ఎంత కఠినాత్ములు ఇట్లాగ ఇంట్లో నుంచి బయటికి పంపించారని మనం అనుకుంటాం. కానీ అక్కడ అలాగ చేయటలో దేవుని యొక్క ప్రేమ దాగి ఉన్నదని ఈ ఆదికాండము 3:24 దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగున మరి ఆ ప్రేమను కనబరచడం కోసం ఏం చేశాడు అంటే మరి వాళ్ళు చేసిన మరి పాపాన్ని బట్టి వారు వెళ్ళగొట్టబడకపోతే అక్కడ వాళ్ళని బయటకు నెట్టివేసిన తర్వాత ఖడ్గ జ్వాలలను అక్కడ పెట్టి ఉన్నారు కనుక ఆ ఖడ్గము వారిని మరి దానివల్ల వాళ్ళు ఏదైనా బాధపడతారేమోనని ఇబ్బంది పడతారేమోనని చెప్పేసి ఆ ఖడ్గ జ్వాలలలో నుండి యేసయ్యే ఆ మార్గంలోనికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. మనలను దానిలో నుంచి బయటికి తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆ ప్రేమను వారి ఎడల వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన వెంట వెళ్ళింది ఎవరు, ఆయన ఎక్కడుండానని కనుగొంటుంది ఎవరు అంటే ప్రభు అయిన దేవుడే మరి వాళ్ళను వెంటపడి కనుక్కుంటున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టించుకున్నాడు కనుక మరి వారు పాపం చేసి భయపడి దాక్కుంటున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏ పరిస్థితిలో ఉన్నారని ఆయనే వచ్చాడు. కానీ ఆదాము హవ్వలు దేవుని యొద్దకు వెళ్ళినట్లుగా మరి అక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి లేదు. కనుక మనము ప్రేమ లేదు అనుకోవటానికి వీల్లేదు. ఆయన ప్రేమించాడు కనుకే ఆ ఖడ్గ జాలల్లో నుండి నిన్ను తప్పించటానికి అక్కడ నీకు ఇబ్బంది కలుగుతుందని దానిలో నువ్వు మరి ఇబ్బంది పడిపోయి మరి ఏమైపోతావో ఆ ఖడ్గానికి బలైపోతావేమోనని మరి దాంట్లో నుంచి తప్పించటానికి ఆయనే ఆ మార్గంలో గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే వీళ్ళు ఆయన యొద్దకు రావటం లేదు కనుక మరి వాళ్ళ దగ్గరకు దేవుడే వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడుండారని వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళు చెట్లు చాటున దాక్కున్నారని తెలిసి వచ్చాడు. వాళ్ళతో పాటు అక్కడికి వచ్చి అనేకమైన ప్రశ్నలను అడగటం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళను ఆ పాపములో నుండి శాపములో నుండి ఆ చేసిన దానిలో నుంచి బయటకు తీసుకురావటానికి వాళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే దేవుడు వాళ్ళను అడుగుతూ ఉన్నాడు. నేను తినవద్దు అని చెప్పిన పండును నువ్వు తిన్నావా అని అనేకమైన ప్రశ్నలతో వేసి నిజాన్ని రాబట్టడానికి దేవుడు అక్కడ ప్రయత్నం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక వెళ్ళగొట్టి ఇందులో ప్రేమ ఎట్లా కనపడుతుంది అంటే దానిలో ఎలాంటి ప్రేమ ఎమర్చబడి ఉంది అని అంటే వెళ్ళగొట్టి మరలా ఏం చేస్తున్నాడంటే ఆ జీవవృక్ష ఫలముల దగ్గర ఆ ఖడ్గ జ్వాలలో ఏదైనా అయిపోతాడేమోనని చెప్పేసి దానిలో నుంచే ఆయన వెళ్ళి నీకు మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే ఆ మార్గంలో గుండా ఆయన వెళ్ళాడు కనుక మరి ఆదాము హవ్వలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి నీకు నాకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆయనే ఆ మార్గం గుండా వెళ్ళాడు. అందుకనే ఆయన మరి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ ప్రేమతోటి ఆయన ఏం చేస్తున్నాడంటే రమ్మని పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దారి ఏది అని అంటే ఆ దారిలోనికి ఎవరైతే పిలిచినప్పుడు వెళ్తారో అదే మరి మారు మనసుగా మనకు కనపడుతుంది. మారు మనసు లేకుండా ఏ మనిషి కూడా దేవుని దగ్గరకు రాలేడు అని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి మనము మారు మనసు పొందటమే ఆయన ప్రణాళిక.
మారు మనసు పొంది మరి పాపములోనికి నువ్వు వెళ్ళావు కనుక ఆ పాపములో నుండి పాపాన్ని వదిలిపెట్టి పాపములో నుండి తిరిగి దేవుని యొద్దకు రావటమే దేవుని యొక్క ప్రణాళిక కనుక ఇది మనుష్యుల మట్టుకే జరుగుతూ ఉంటుంది. మనుషులకే దేవుడు ఆ కృపనిచ్చాడు. మరలా తిరిగి మనస్సు మార్చుకుని దేవుని యొద్దకు వచ్చే అవకాశాన్ని దేవుడు మనుషులకు ఒక్కళ్ళకు మాత్రమే ఇచ్చాడు. కనుక పడిపోయిన దెయ్యాలకో మరి సాతానుకో మరి ఇవ్వలేదు, కానీ మనిషికి మాత్రం దేవుడు ఏం చేశాడు అని అంటే మనస్సు మార్చుకుని తిరిగి వస్తే క్షమించి ఆయన దగ్గరకు చేర్చుకునే హక్కును మాత్రం దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి లోకాసువార్త మరి లోకాసువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి కుడివైపునున్న దొంగను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దొంగ ఏమంటున్నాడంటే, నీవు మరి నీతో వచ్చేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళే మార్గంలోకి అని చెప్పేసి మరి యేసయ్యను అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ మాట దొంగ ఆయనను అడుగుతున్నాడు అని అంటే, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన సిలువ మీద ఇంత నలగగొట్టబడి కూడాను, ఇన్ని గాయాలు పొంది ఇన్ని దెబ్బలు తిని కూడాను మరి ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రేమ ఎంత గొప్పగా ఉంది, ఈయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పేసి ఆ కుడివైపునున్న దొంగ తెలుసుకున్నాడు. కనుక ఆయన అంటున్నాడు కదా, మరి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకు అట్లాగ అంటున్నాడు అని అంటే, ఇంకా ఆయన రాజ్యం రాలేదు, రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం వచ్చేటప్పుడు మరి ఆ రాజ్యంలోనికి నన్ను కూడా తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. ఎందుకంటే తన మనస్సు మార్చుకున్నాడు. ఏమనేనంటే, అయ్యా నేను మరి ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వలు ఎలాగ వెళ్ళగొట్టబట్టం మరి వీలయ్యిందో నేను కూడాను మరి నీ యొద్దకు రావటానికి నేను అర్హుడను కాదు, నీ యొద్ద నుండి నేను వెళ్ళగొట్టబట్టానికి తగిన వాడను. కనుక మరి ఆ స్థితిలో నుంచి నేను మార్చుకుంటున్నాను, నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మరి ఆ దొంగ అడుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు 136లో మరి జనులు కన్నీరు మరి జనులను చూసినప్పుడు కన్నీరు ఏరులై పారినని చెప్పేసి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎందుకు ఏరులై ఏడుస్తూ ఉన్నాడు అంటే, మరి ఆ ఏడుపు అనేది మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేదిగా ఉండాలి. మరి ఆయన రాజుగా ఉన్నాడు, రాజుగా ఉండి ఆయనకు అంత అవసరం లేకపోయినప్పటికీ కూడాను మరి ఆయన రాజ్యంలో ఉన్న బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడాను మన భర్త, మన బిడ్డలు, మన భార్య, లేకపోతే మన రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి దూరంగా వెళుతున్నారు అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, మన బిడ్డలు లోబడట్లేదు కనుక మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎట్లాంటి ప్రార్థన అంటే కన్నీటితో ప్రార్థన చేయాలి అంటున్నాడు. అందుకనే అంటున్నాడు కదా, నీ బిడ్డలకు రోదన విద్య నేర్పించమని అని అంటున్నాడు. మనము కూడాను రోదన విద్య చేస్తున్నప్పుడు మనలో చూసి మన బిడ్డలకు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది. కనుక మన బిడ్డలకు రోదన విద్య నేర్పించాలి, కన్నీటి ప్రార్థన నేర్పించాలి. మనము కూడా ఆ రీతిలోని వెళ్ళి మన కుటుంబాల కొరకు, మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, రక్త సంబంధీకుల కొరకు మరి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనమైతే మన బిడ్డలను బట్టి మనం ఏం చేస్తాము అని అంటే, వేరే విషయాల్లో అయితే వాళ్ళకి ఏదైనా మనము ఛాన్స్ ఇచ్చి ఆ పని చేసుకోవచ్చు, ఈ పని చేసుకోవచ్చు అని మనము చెప్తూ ఉంటాం. కానీ ఒకవేళ మనం చెప్పాల్సిన విషయాల్లో దేవుని విషయం ఏదైనా మనము చెప్పామనుకోండి, ఆ విషయాలు చెప్పినప్పుడు వాడు లోబడకపోతే దాని గురించి మనం వదిలేస్తాం. వేరే విషయాలకైతే చాలా ప్రాధాన్యత ఇస్తాము, కానీ దేవునికి లోబడే విషయంలో మరి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వం. వాళ్ళకు ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లోనికి నువ్వు రావాలనే విషయాన్ని మాత్రం మనము వారికి చెప్పం. ఎందుకంటే దాని కొరకు మనము పిల్లలను మరి ఆ విద్య మనము వారికి నేర్పించట్లేదు కనుక వారు ఆ మార్గము తొలగి జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కన్నీరు రావటం లేదు అని అంటే, మనం బాధను అనుభవిస్తూ కూడాను కన్నీరు రాకపోతే మనము క్రైస్తవులమే కాదు. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడాను కన్నీరు విడుస్తూ ఉంటాడు.
దావీదు కూడా కన్నీరు విడిచినట్లుగా మనము చూసాం 119లో. కనుక మనందరము కూడాను మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మన రక్త సంబంధీకుల కొరకు మరి కన్నీరు కార్చేవారుగా ఉండాలి. వారు మార్పు చెందటానికి మనము ప్రయాసపడాలి. వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే వారు కూడాను ప్రభు కొరకు జీవించటానికి వాళ్ళు ఇష్టపడతారని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవుడు నీ కొరకు మరి ఏమి దాచి ఉంచాడు అని అంటే ఆయన రక్షణను నీ కొరకు దాచి ఉంచాడు. దాన్ని బహుమానంగా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నువ్వు ప్రభు కొరకు జీవించాలి ఆయన కోరుకుంటున్నాడు. మరి దేవుడు అంటే త్రియేక దేవుడు కనుక దేవుడు ఒక్కడే, కానీ వారు ముగ్గురు వ్యక్తులుగా ఉండి ఏం చేస్తున్నారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ప్రభు, ఈ ముగ్గురు కూడా దేవుళ్ళు కాదు, అలా తలంచవద్దు. దేవుళ్ళు కాదు అని అంటానికి ముగ్గురు ఉన్నారు అని మనము వాదనాడుతూ ఉంటాం. కానీ వాళ్ళ ముగ్గురు కలిసిన వారే, కానీ మూడు వ్యక్తిత్వాలు కలిగి వాళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే తండ్రి అయిన దేవుడు నిన్ను మరి ఎలాగ రక్షించాలని ఆయన మరి లోకము వైపు ప్రేమ చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన పాపమును అసహించుకుంటున్నాడు. ఆయన కళ్ళు పాపమును చూసి మరి దాన్ని సహించే వ్యక్తిగా ఆయన కనపట్టలేదు కనుక ఆ పాపము నుంచి విడుదల కలిగించాలి అని చెప్పేసి తండ్రి చూస్తూ ఉన్నాడు. కుమారుడైతే పాపాన్ని మోసుకుని ఆ శిలువ మీద దాన్ని మరి జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అలాగున జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి నీ కొరకు చనిపోయాడు. నీ కొరకు పునరుద్ధానుడై మరి తండ్రి యొద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. ఒక్క దినము రాకడ ఆలస్యము చేస్తే మరి దాన్ని ఇంకొక వ్యక్తి ఎవరైనా మారు మనసు పొందుతానని దేవుని పాదాల పట్టుకుని ఆయన ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు. నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన పాదాల చెంత ఉంటూ నీ కొరకు పరిశుద్ధాత్మను పంపించి ఆదరణకర్తగా ఆయన నీ చుట్టూ ఉండటానికి, నిన్ను ఆదరించటానికి పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ మనలను ఏం చేస్తుంది అంటే మన పాపాలను ఒప్పించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఈ ముగ్గురు వ్యక్తులు కూడాను పాపాన్ని అసహించుకునేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఏం చేయాలంటే క్రైస్తవులమని మనం అనిపించుకుంటున్నాం, దేవుని బిడ్డలమని, విశ్వాసులమని మనం అనుకుంటున్నాము. కానీ మరి మనం ఏం చేయాలంటే పాపాన్ని అసహించుకోకుండా, పాపాన్ని ఏదో ఒప్పుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఒప్పుకున్న తర్వాత దానిని అసహించుకునే వారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక దూతలకైతే ఇలాంటి పరిస్థితులు లేవు. కనుక దేవుడు నిన్నేం చేశాడు అని అంటే నువ్వు తిరిగి దేవుని యొద్దకు వస్తే నిన్ను క్షమించి ఆయనకు దగ్గరగా తీసుకుని వచ్చి నిన్ను హత్తుకొని పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దూతలలో కూడాను రెండు రకాలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పడిపోయిన దూతలు ఉన్నారు, వాళ్ళు ఎవరంటే శత్రువైన సాతాను రాజ్యములో ఉండేవాళ్ళు. మరి రెండో వారు ఎవరనంటే మంచి దూతలు. వీళ్ళిద్దరు కూడాను మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. మంచి దూతలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు, చెడ్డ దూతలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. నిన్ను బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి పాపం చేసేవారు పాపాన్ని గురించి మరి చేయనిస్తారు, వారి వైపు చూస్తూ ఉంటారు. పాపం చేయని వారు ఏం చేస్తారంటే వారు పాపము చేయరు, చేసేవారిని కూడా చేయకుండా చేస్తారు. అదే దేవుని దగ్గర వాళ్ళు ఇచ్చే సాక్ష్యం. మరి పాపం చేసే వ్యక్తి మరి చేయటానికి ఇష్టపడే వ్యక్తి ఏంటంటే సాతాను ఏం చేస్తుందంటే మన జీవితాలను పాడు చేయటానికి, పాపంలో ప్రవేశించటానికి, దానితో మరి కలిసి జీవించటానికి, ఈ లోకంలో పడి కొట్టుకొని పోవటానికి మరి ఆ సాతాను మనలను మరి వెంబడిస్తూ ఉంటుంది. దేవుని దూతలైతే నిన్ను కాపుదలగా ఉంచి నువ్వు అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా దేవునితో సహవాసం చేయటానికి వీలు కల్పిస్తూ ఉంటాయి. కనుక నువ్వు నిర్ణయించుకోవాలి నీ హృదయంలో నువ్వెవరి పక్షాన ఉంటున్నావు, మంచి దూతల పక్కన మరి చెడ్డ దూతల పక్కన అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే చెడు సాంగత్యం ఏం చేస్తుందంటే మన మంచి నడవడికను చెడగొడుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దావీదు కూడా పాపాన్ని జ్ఞాపకం చేసుకుని దాని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే నేను పాపిని,
నేనే పాపం చేశానని నాతాను ప్రవక్తను పంపించినప్పుడు ఆ వ్యక్తిని నేనే అని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని కప్పుకోలేదు. నేను ఎందుకు చేశాను, నన్ను నేను చేయటం ఎవరైనా చూశారా అని ఆయన మరి ఆ ప్రవక్త మీద తిరగబడలేదు. కానీ ఆ ప్రవక్త ఎప్పుడైతే నువ్వు పాపం చేశావు, ఈ స్థితిలో ఉన్నది నువ్వే, ఆ వ్యక్తివి నువ్వే అన్నప్పుడు వెంటనే దావీదు ఆ పాపాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆ పాపాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇది నా యొద్దకు వద్దు నాయనా, ఇది నాలో ఉండటానికి వీల్లేదు, నా పాపాన్ని మరి శుభ్రం చేయయ్యా, కడుగయ్యా అంటున్నాడు, తుడిచివేయమంటున్నాడు, అది కనపడకుండా చేయమని చెప్పేసి దేవుని అడుగుతున్నాడు. 51వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నా పాపం ఎప్పుడు కూడా నా ముందుంటుంది కనుక అది నాకెప్పుడు ఇక నా కంటికి కనపడదు, కనపడకుండా చూడాలయ్యా, దాన్ని తుడిచివేయాలి, దానికి ఆనవాలు కూడా లేకుండా చేయాలని ఆయన తండ్రి దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆ పాపము నుంచి విడుదల పొందాలి అని చెప్పేసి దావీదు ఎంతగానో ఆ పాపాన్ని అసహించుకొని దాని నుంచి విడుదల పొందటానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడు కనుక ఆయన నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. కాబట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పాపము చేస్తాము మనుషులము కనుక దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దానిలో నుంచి విడుదల పొందిన తర్వాత దానిని అసహించుకునే వారిగా మనము ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే సంసోన్ను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోన్ని దేవుడే తను మరి నాజీరు చేయబడి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులు ఎంతగానో మరి ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచారు. కానీ మరి పాపమునకు మరి విధేయుడై జీవిస్తూ మరి దేవునికి దూరం అవుతున్న విషయాన్ని ఆయన గమనించుకోకుండా ఏం చేశాడు అని అంటే, దెలీలా తొడ మీద వెళ్ళి పడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగన ఎప్పుడైతే పాపంలోనికి వెళ్ళాడో తనకొచ్చిన కష్ట సమయంలో మరలా ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను పాపం చేశాను, నాకు ఒక్కసారికి సహాయం చేయి, నీ శక్తిని అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ బ్రతిమలాడుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తారో ఆయన త్రోసివేసే దేవుడు కాదు కనుక ఆయన వెంటనే ఏం చేస్తున్నాడంటే కొన్ని ఛాన్సెస్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొన్నిటిని మరి ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. సరే ఈసారైనా కూడా ఈ పాపాన్ని విడిచిపెట్టి నా యొద్దకు మరలి వస్తాడేమోనని ఆయనకు ఒక అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా సంసోనికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడాను దెలీలా యొక్క తొడ మీద పడుకోవటం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన అలాగున ఆ తొడ మీద పడుకోకుండా ఉండినప్పటికీ అట్లాగే ఉంటున్నా కూడా ఆయనకు కొన్ని అవకాశాలు ఇచ్చి ఎన్నోసార్లు ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. కానీ తన మరణాన్ని తానే కోరుకున్నాడు. ఎందుకంటే దెలీలాను గనక విడిచిపెట్టినట్లయితే ఆయన ఆ పాపంలో నుండి బయటకు వచ్చేవాడు. మరి అలాంటి మరణము ఆయన పొందవలసి వచ్చేది కాదు. ఎందుకంటే పాపాన్ని ఆయన ఏం చేశాడంటే ఒప్పుకుంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేయి, నువ్వే నాకు అని అంటున్నాడు. కానీ దానిని అసహించుకోలేదు గనక మరలా తను ఏం చేశాడంటే ఆ గుడిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చనిపోవటం జరుగుతుంది. ఎందుకంటే నాజీరు చేయబడిన వ్యక్తి దేవునితో సంబంధాన్ని కోల్పోయినప్పుడు, పాపములోనికి వెళ్ళిపోయినప్పుడు, దాన్ని అసహించుకోకుండా ఆ పాపాన్ని ప్రేమిస్తున్నప్పుడు మరి మరణానికి అప్పగించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక నేను పాపిని ప్రభు అంటాం, కానీ మనము దాన్ని అసహించుకోలేకపోతున్నాం. మన జీవితాలు కూడా అదే స్థితిలో ఉంటున్నట్టుగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే, అసహ్యకరంగా ఉన్నది ఆ పాపాన్ని మనము దేవుని సన్నిధిలో అసహించుకుని వాటిని వదిలివేయాలని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చూడండి, రోడ్డు ప్రక్కన మనం ఏదైనా వెళుతున్నప్పుడు ఏదైనా మనకు అసహ్యకరమైనది మన కాలుకి ఏదైనా తగిలితే మనం ఏం చేస్తామంటే దానిని వెంటనే కడిగి వేసుకోవడానికి ఇష్టపడతాం. కడుగుతామనంటే ఒకసారి కడిగి ఊరుకోం, మరలా దాన్ని కడిగి అది శుభ్రంగా పోయే వరకు దాన్ని అసహించుకుంటూ, అది మన కాలికి ఎందుకు తగిలిందా అని అసహించుకుంటూ దాన్ని శుభ్రం చేసుకుంటాం. మనం కూడా ఏం చేయాలంటే పాపాన్ని కూడా ఆ రీతిగా ఇంకా ఎక్కడైనా ఉందేమో, ఏ మూలనైనా దాగి ఉందేమో, ఏ రీతిగా మరి ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు అని అది పోయే అంతవరకు కూడాను శుభ్రం చేసుకుని మనం ఏం చేయాలంటే ఆ పాపాన్ని అసహించుకునేవారుగా
ఉండాలి. అసహించుకోకుండా దానిని మరి అసహించుకోకుండా ఉంటే మరలా దానినే మనం ఇష్టపడుతూ ఉంటాం. కనుక ఇష్టపడకుండా దాన్ని ఏం చేయాలంటే చీ అని చెప్పేసి పెంటతో సమానంగా మనము దాన్ని ఎంచుకోవాలని చెప్పేసి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనము ఆ పరిస్థితుల్లోనికి రావాలి అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక మనము కన్నీరు కార్చటం మనము నేర్చుకోవాలి. సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు లేకపోతే సంఘములు పైకి రాలేవు. ఎందుకంటే ఇలాగన పాపం చేస్తూ పాపంలో పడి కొట్టుకొని పోతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏది ఉండదు. కానీ మనం ఏంటంటే నరకానికి వెళ్ళటానికి మరి దేవుడు మరి ఇష్టపడలేదు కనుక నిన్ను తప్పించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు కనుక పాపాన్ని ఒప్పుకొని అసహించుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దావీదును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడని మరి ఆయనను దేవుడు ఎంతగానో గౌరవించుకున్నాడు. అలాంటి స్థితిలో నుంచి ఈ పాపంలోనికి పడిపోవటను బట్టి మరి ఆయనే ఏం చేస్తున్నాడంటే మనస్సును మార్చుకున్నాడు. ఆ పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. నేను రాజును కదా అని గర్వించలేదు, నన్ను ఎవరేం చేస్తారు, నన్ను ఎవరు చూడలేదనే మనస్సు ఆయనకు రాలేదు. కానీ అది చేసింది నేనే, ఆ తప్పు చేసింది నేనే, ఆ తప్పుకు నేనే అర్హుడను అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని అసహించుకుంటూ కన్నీరు కారుస్తున్నాడు. తన పరుపు తేలి ఆడేటట్టు కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆయన ఈ వాక్యాన్ని మనకు రాసి ఉంచాడు. దావీదు చేశాడు కదా, నేను చేస్తానని అనటానికి వీల్లేదు. ఎందుకంటే దావీదుని మనకు ఎదుట పెట్టింది ఎందుకంటే అలాంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలనే తప్ప మరి నువ్వు ఇలాగ చేస్తానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ పాపంలోనికి వెళ్లకుండా ఉండాలనే ఈ రీతిగా వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము వాక్యానికి లోబడి పాపమును కప్పుకోకుండా పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షించి మరి సిలువలో మరి కుడివైపునున్న దొంగకు ఏ రీతిగా వెంటనే తన మనస్సును ఎప్పుడైతే మార్చుకుని నేను త్రోసివేయబడేవాడనే, నేను మరి నీ వనంలో ఉండే హక్కు నాకు లేదయ్యా, నేనైతే నెట్టివేయబడిన వాడినే, కానీ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఈ పరిస్థితులన్నింటిలో నుంచి నేను బయటికి వస్తానని తన మనస్సును ఎప్పుడైతే మార్చుకున్నాడో ఆ మార్చుకున్న విధానాన్ని బట్టి వెంటనే ఏం చేశాడో తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని చెప్పాడు. కనుక నీకు నాకు కూడా దొంగకిచ్చినట్లుగా మరి దావీదుకి ఇచ్చినట్లుగా సంసోనుకి ఇచ్చినట్లుగా ఎన్నో పరిస్థితులను నుండి మనల్ని విడిపించటానికి ఆయన ఇష్టపడి నీ వద్దకు వస్తున్నాడు. ఆదాము హవ్వల దగ్గరకు వచ్చిన దేవుడు నీ దగ్గరకు కూడా వస్తున్నాడు. నిన్ను కూడా ఆ పరిస్థితుల్లోనికి వెళ్లకుండా కాపాడటానికి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది నీకు వాక్యం చెప్తున్నారు, నువ్వు రక్షించబడాలి అని, నువ్వు రక్షణలోనికి రావాలని, నువ్వు మనస్సు మార్చుకోవాలని, నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని, ఆ పాపానికి ఆయన క్షమాపణ ఇస్తాడని, నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడని ఎంతగానో ఎంతోమంది చెప్తూనే ఉన్నారు. నీవైతే దాన్ని పెడచెవిన పెట్టి లోకంలోనికే వెళ్ళుచున్నావు. అట్లా లోకంలోనికి వెళ్లకుండా నీవు నేను రక్షించబడటానికే దేవుడు ఇంకా సమయం ఇస్తూ ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను కూడా ఏం చేయాలి అని అంటే, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తను వెళ్ళేటప్పుడు తను హై లెవెల్లో వెళ్ళిపోయాడు. ఎట్లాగంటే నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి, నాకెవరు కూడా నా అవసరం లేదనుకుని వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు తన పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు మరి తన యొక్క లెవెల్ ఏంటంటే చాలా క్రిందకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. తనని తాను సరిచేసుకొని మరి మళ్ళా దేవుని యొద్దకు వచ్చినప్పుడు తండ్రి తను మళ్ళా అన్ని హక్కులనిచ్చి మరి ఎలాగున చేర్చుకున్నాడో నిన్ను కూడా అలాగూ చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు మనస్సు మార్చుకుని దేవుని వైపుకు తిరిగినట్లయితే నీ పాపమును క్షమించి నిన్ను రక్షించి పరలోక రాజ్యమునకు చేర్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఇదైనా వాక్య భాగము కొరకై నీ కొందనాలు. మేము పాపమును ఎలాగున అసహించుకోవాలో, పాపములో నుండి ఎలాగున బయటికి రావాలో, దావీదు ఏ రీతిగా నాయనా
అసహించుకొని బయటికి వచ్చి మీకు ఇష్టడుగా జీవించాడో, సంసోన్ అయితే నాయన వదిలిపెట్టకుండా దానితోనే ఉండి ఎలాగ చనిపోయాడో, చిన్న కుమారుడైతే తప్పిపోయి తన విషయములన్నిటినీ కూడాను దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర ఒప్పుకొని తన జీవితాన్ని మరలా సరిచేసుకోవటానికి తండ్రి యొద్దకు ఏ రీతిగా వచ్చాడో మేమందరం కూడా ఆ రీతిగా నీ సన్నిధికి రావటానికి కావలసిన కృపను మీరు విడుదల చేయండి. అటు రీతిగా మా కుటుంబాలను, మా బిడ్డలను, మా రక్త సంబంధికులను, మా చుట్టుపక్కల వారిని, మా సంఘాలను మార్చుకోవటానికి కావలసిన కన్నీటిని మాకు దయచేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.